ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ ఏ విధంగా చేయాలి? సుబ్రహ్మణ్య షష్ఠి మనకి మార్గశిర శుద్ధ షష్ఠి రోజు వస్తుంది. అంటే ఈ రోజు ఈ మార్గశిర శుద్ధ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి వ్యక్తి కూడా పూజ చేసుకోవాలి. ఎందుకు అంటే సుబ్రహ్మణ్య స్వామి అవతారాన్ని చూస్తే అసలు అంతరార్థాల్ని, తాత్వికతను చూస్తే ప్రతి వ్యక్తి కూడా ఆయనకి పూజ చేయాలి. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి వెన్నెముక, మనలో ఉండేటువంటి కుండలి శక్తికి ఆయననే అందులో నిద్రాణిస్తున్నట్టుగా సర్పాకృతిలో ఉన్నటువంటి శక్తిగా చెప్తూ ఉంటారు. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని అంటే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసుకోవడానికి మనకి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా ఉండాలి. తర్వాత మనకి ఉన్నదేంటి? కుమార గణనాథంబ అంటారు. అంటే కుమారస్వామికి తల్లి అయింది ఎవరు? పార్వతీదేవి. ఎవరైనా సరే సంతానం కావాలి అనుకునేటువంటి దంపతులందరూ కూడా మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి ఎవరు ప్రతి షష్ఠి రోజు పూజిస్తారో వాడికి తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి మనకి అత్యంత శక్తిని ఇవ్వడానికి, మనలో ఉన్నటువంటి తేజస్సును ఇవ్వడానికి, మనలో ఉన్నటువంటి మందకొడిని ఆర్పడానికి ఆయన కారకుడుగా చెప్తాడు. అంటే అగ్నితో అయినటువంటి వాడు, అగ్ని తేజస్సు కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా సుబ్బరాయ షష్ఠి అని చెప్పేసి సుబ్రహ్మణ్య షష్ఠిని చేస్తూ ఉంటారు. ప్రతి ఇంటా కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ ఉంటారు. అయితే ఏ విధంగా కొలవాలి? చాలామంది ఏమిటి, సర్పాలు వెళ్ళి అంటే శిలాకృతిలో ఉన్నటువంటి సర్పాలకు వెళ్ళి పాలు పోసి పూజ చేసి వస్తూ ఉంటారు. ఆ విధంగా చేయవచ్చు. లేదా ఇంట్లో ఉన్నటువంటి సర్పాలు అంటే ఇంట్లో ఏ విధంగా ఉంటాయి మనకి పూజలు వెండితో కానీ, ఇత్తడితో కానీ, బంగారంతో కానీ అనాది నుంచి వంశపారంపర్యంగా వచ్చినటువంటి సర్పాలు అంటే నాగ పడగలు ఉంటాయి, వాటికి పూజ చేయొచ్చు. లేదా మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని కానీ, లేదా విగ్రహం పెట్టుకొని కానీ పూజ చేయవచ్చు. ఆ తర్వాత ఈ పూజ ఏ విధంగా చేయాలి అంటే సాధారణంగా ఏం చెప్తారు? సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవసించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవసించి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. ఆ తర్వాత బ్రహ్మచారి అంటే వటువును పిలిచి అన్నదానం చేయాలి అంటారు. వటువు అంటే ఉపనయనం అయినటువంటి బ్రాహ్మడు, పెళ్లి కానటువంటి బాలకుణ్ణి పిలిచి అతనికి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి గంధాక్షతలు ఇచ్చి, తర్వాత వస్త్రాలు ఇచ్చి అతనికి భోజనం పెట్టాలి అనేటువంటి ఆచారం ఉంది. ఇది ఆంధ్రదేశంలో అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉంటే తప్పనిసరిగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా కుజగ్రహం జాతకంలో బాగా లేదనుకోండి, తప్పనిసరిగా వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని అర్చించాలి. ఎందుకంటే అధిదేవత కాబట్టి, కుజదోషాల్ని పోగొట్టే కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అర్చనలు చేసుకోవటం వల్ల కూడా ఇక్కడ వీళ్ళకి ఉండేటువంటి కుజదోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి అంటారు. సర్పదోష అన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి. ఎవరు సుబ్రహ్మణ్య స్వామిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజిస్తారో వాళ్ళకి ఉండేటువంటి సర్పదోషాలన్నీ కూడా హరింపబడతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇదే ఇక్కడ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం పెట్టేటువంటి కొన్ని మనకి కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా పులగం, పాయసం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి నివేదన చెయ్యాలి అంటారు. అంటే ఇవి సాత్వికమైనటువంటి ఆహారాలుగా చెప్తారు. వీటిని నైవేద్యం పెట్టి అందరికీ పంచి వాళ్ళు కూడా తినటం విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయం కూడా చెప్తారు. ఆ తర్వాత కడుపు చలవ కోసం అని చెప్పేసి చాలా మంది సుబ్రహ్మణ్య స్వామికి జ్యోతి దీపాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మనం శ్రావణ మంగళవారం రోజు సర్పదోషాలు పోవడం కోసం అని చెప్పేసి జ్యోతి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అదేవిధంగా బియ్యాన్ని నానబెట్టి పిండి కొట్టి దానిలో బెల్లం కలిపి దానితో ప్రమిద చేయాలి. అయితే సుబ్రహ్మణ్య స్వామి అంటే షణ్ముఖుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి షణ్ముఖ స్వామికి 6 అనేటువంటి సంఖ్య విశేషమైంది. కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి 6 జ్యోతులు వెలిగించి జ్యోతి దీపం వెలిగించాలి. అలా ఆ విధంగా ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు మొత్తానికి
సుబ్రహ్మణ్య స్వామి అర్చన చేసుకోవాలి. అంటే ఏమిటి? పిల్లలు లేనటువంటి వాళ్ళు, కుజ దోషాలు ఉన్నవాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఇంకా బీపీ లాంటి వ్యాధులు ఉన్నవాడు కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, చందనంతో అభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకందరికీ దోష పరిహారం అవుతుంది అంటారు. అందుకని వీలైనటువంటి విధంగా వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని అర్చించాలి అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కుబడి ఎందుకు ఇస్తారు? ఇది మనకి ఎక్కువగా అరవ దేశంలో కనిపిస్తూ ఉంటుంది. తమిళనాట దీన్ని చాలా పాటిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చినా లేదా మామూలు షష్ఠి ఎప్పుడైనా కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి పర్వటి రోజుల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ళు కావడి మొక్కును ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా రోగాలు నయం కావాలని, ఆ తర్వాత పిల్లలు కలగాలని అనేక సార్లు అనేక మొక్కులు మొక్కుకొని ఈ మొక్కుబళ్ళు ఇస్తూ ఉంటారు. కావడిలో రెండు వైపులా మనకి తెలుసు, కావడిలో రెండు వైపులా కూడా కావడిలో కుండలు ఉంటాయని, అవి ఇత్తడివి కానీ లేదా మట్టితో చేసినవి కానీ పెడతారు. వాటి నిండా పంచదార కానీ లేదా పాలు కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి ఊరంతా కూడా వాళ్ళు కావడితో తిరిగి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి దాన్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ కావడిని సమర్పించడానికి దీనిలో ఉన్నటువంటి అంతరార్థాలు ఏమిటి, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా మనకి కనిపిస్తుంది. పూర్వం సప్త సముద్రాలని ఆవుపోసన పట్టినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఆయన ఒకసారి కైలాసానికి వెళ్ళాట. శివుడు ఆయనని చూసి 2 కొండల్ని ఆయనకి సమర్పించట. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కొండల్ని కూడా శివశక్తి స్వరూపంగా కొలవాలి, దీన్ని తీసుకెళ్లి దక్షిణాదిన పెట్టాలి అన్నట్ట. అప్పుడు అగస్త్యుడు సరేనన్నాడు. వాటిని బహుమతిగా ఆయన స్వీకరించాడు శివుడి దగ్గర. కానీ సమయానుకూలం లేకపోవటం వలన అగస్త్యుడు అప్పుడు ఆ కొండల్ని అక్కడి నుంచి చెల్లించలేకపోయాట. అయితే ఒకసారి అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు ఒక అసురుడు అయినటువంటి ఇదుంబుడు అనేటువంటి ఒక అసురుడు ఈయనకి తారసపడ్డట. నన్ను మిమ్మల్ని మేషిగా స్వీకరించాలి అని చెప్పేసి అడిగట. నిన్ను స్వీకరించాలంటే నీకు పరీక్షను పెడతాను. ఉత్తరాన శివుడు నాకు ఇచ్చినటువంటి బహూకరించినటువంటి 2 కొండలు ఉన్నాయి, వాటిని తెచ్చి నువ్వు దక్షిణాదిన ఎప్పుడైతే నిలబెడతావో అప్పుడు నేను నిన్ను శిష్యుడిగా నేను స్వీకరిస్తాను అన్నట్ట. ఆ అసురుడు వెంట వెళ్ళి ఆ 2 కొండల్ని కూడా తెచ్చి దక్షిణాదిన నిలపగానే అతని శక్తి సామర్థ్యాలకి ఆయన సంతోషించాడు. తర్వాత తను చెప్పినటువంటి పనిని నెరవేర్చాడు కాబట్టి తన శిష్యుడిగా చేసుకుని ఆయనకి కొన్ని విద్యలు నేర్పించాట. ఆ విద్యలు నేర్చుకోవటం వలన అశనాగులు అంటే వాసుకి, తర్వాత తక్షకుడు, శంఖపాలుడు ఇలాంటి నాగులన్నీ మనకి ఉన్నాయి. ఈ నాగులన్నీ ఆయనకి వశమయ్యాయిట. అప్పుడు అతను ఏం చేశాడు? ఆ అసురుడు ఈ నాగులన్నిటినీ కూడా చేర్చి ఒక కావడిని తయారు చేశాడు. 2 వైపులా కూడా, ఇటువైపు 4 నాగులు, అటువైపు నాగుల్ని తాళ్లుగా చేసి అక్కడ ఆయన ఒక త్రాసుగా కావడి దాన్ని తయారు చేశాడు. ఆ తర్వాత మధ్యలో ఉండేటువంటి కర్రని బ్రహ్మదండాన్ని దానికి ఉపయోగించి అక్కడి నుంచి ఆవిడిలో పాలు మోసుకుని అతను వస్తూ ఉన్నప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత పళని వచ్చిన తర్వాత, పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా అనుకుంటాం, విశేషమైనటువంటి క్షేత్రం అది. అక్కడికి పళని దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి అడుగు ముందుకు పడలేదుట. ఆ కావడిని మోయలేకపోయాట. అక్కడ కింద పెట్టిన తర్వాత అక్కడికి బాలుడు వచ్చి దీన్ని ముట్టుకుని చూశాట. అప్పుడు ఆ అసురుడికి ఆ బాలుడు ఎవరో కాదు, సుబ్రహ్మణ్య స్వామి బాలుడి స్వరూపంలో అక్కడికి వచ్చాడు. ఆ ఇద్దరికి యుద్ధం జరిగిందిట. ఆ యుద్ధంలో ఈ అసురుడు మూర్ఛిల్లాట. ఆ తర్వాత అంటే అసురులకి నాగశక్తి వచ్చినప్పుడు, నాగాలన్నీ వశమైనప్పుడు, బ్రహ్మదండం అతని చేతిలో ఉన్నప్పుడు లోకాలకి కీడు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కీడును తప్పించడం కోసం ఆ అసుని అక్కడి నుంచి తప్పించి వాటినన్నిటినీ కూడా ఆయన కైవసం చేసుకున్నాడు అనేటువంటి మాట చెప్తారు. అందుకని అప్పటి నుంచి కూడా ఎవరైనా వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకోవాలి, ఈ నాగ దోషాలు పోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం. ఎందుకంటే అలాంటి ఈ నాగశక్తిని కైవసం చేసుకుని దాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి అసురుణ్ణి సంహరించగలిగినటువంటి శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. కాబట్టి ఆయనకి ఈ కావటిలో తీసుకెళ్లి మొక్కుబడి చెల్లించుకోవడం అనేటువంటి తమిళనాట మనకి ఆనవాయితీగా వస్తోంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటి? మనలో ఉండేటువంటి నాగశక్తులు, మనలో కూడా శక్తులు ఉన్నాయి. ఆ సర్పశక్తి మనకి అనుకూలంగా ఉండడం కోసం, మనలో ఉండేటువంటి శక్తి మనకి అనుకూలంగా మారడం కోసం, భగవుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామికి ఈ కావడి మొక్కును తీర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు.